నమో వెంకటేశాయ. భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఫీడ్బ్యాక్ విధానం: తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదము, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు మొదలైన వాటి గురించి ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ని ఎంచుకోవచ్చు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు, మరింత పెరుగుదల అవసరం లేదా బాగాలేదుగా రేట్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది, మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఓం నమో వెంకటేశాయ.